ఎన్టీఆర్ జిల్లా వాస్తవాయి మండలం పోలంపల్లి డ్యాంను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సృజన, జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్, స్థానిక శాసనసభ్యులు తాతయ్యతో కలిసి పోలంపల్లి డ్యాంను పరిశీలించిన రబీ సీజన్ కు నీటిని అందించాలని అధికారులకు ఆదేశించారు. మునేటి డ్యాం ద్వారా రైతులకు నీళ్లు అందిస్తామని, 2 రాష్ట్రాల అధికారులు సంప్రదించి రైతులకు నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చిన జిల్లా కలెక్టర్ సృజన. లేదు మీరు చేయించండి, మన కిరణ్ కొంచెం సెక్యూరిటీ పెట్టి అటువైపు కలెక్టర్ కూడా ఈ బ్రీచ్ వరకు చేపిస్తే తర్వాత డబ్బులు ఇస్తారు. అదే బస్తాలే దానివల్ల వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఏం లేదు. అక్కడ నేను ఇప్పుడు వచ్చే ముందు కలెక్టర్తో మాట్లాడాను, ఆ సర్పంచ్ని ఆ ఊళ్ళో వాళ్ళతో మాట్లాడి దాన్ని కూడా పెట్టి ఇంకా శాండ్ బ్యాగ్ చేసే పని, నీళ్ళు రాకుండా ఉండే పని చేయడానికి అబ్జెక్షన్ చేయించొద్దని చెప్పాను. చూసాను కాబట్టి మళ్ళీ మాట్లాడతాను. ప్రొటెక్షన్ ఇస్తే మన రైతులు జరుగుతుంది, నీళ్ళని వెళ్ళిపోతే అంటే వాళ్ళకి జరిగే లాభం ఏది లేకపోతే మనకి నష్టం. నీళ్ళు వచ్చినప్పుడు రిపేర్ లేదు మేడం, ఆ బండికి రిపేర్ పెట్టలేదు. అంత లోపల పొలాలు మునిగిపోయినందుకు నష్టపరిహారం ఇవ్వమంటే ఇస్తాం. పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇక్కడే ఉండదు, అది ఆల్రెడీ ప్రభుత్వం స్థాయికి వెళ్ళింది. ఆల్రెడీ ఇక్కడ సెక్రటరీ గారు మాట్లాడారు, అక్కడ సెక్రటరీ గారు, అక్కడ డిప్యూటీ పోలీస్ హెల్ప్ కూడా అడుగుతున్నాము. ఆ గండి పూర్తి చేసి టెంపరీగా ఏమైనా చెప్పాలండి, అదేనండి ఏమైనా చెప్పాలని ముందు 2004లో శంకుస్థాపన జరిగింది బ్యారేజ్ నిర్మాణం అని. తర్వాత దాని ఎస్టిమేట్ ప్రభుత్వం వారు ఏం చేశారంటే 2 పక్కల కరకట్టలు నిర్మించాలని, 7.5 కిలోమీటర్లు 75 మీటర్ల ఎత్తు నిర్మించాలని చెప్పి